ప్రపంచ తల్లుల దినోత్సవం, అంతర్జాతీయ మదర్స్ డే. కాబట్టి తల్లులందరికీ కూడాను యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి శక్తితోటి బలంతోటి మిమ్మల్ని అందరినీ నింపుడుగాక. ఈ తల్లుల దినోత్సవం సందర్భంగా మనము జ్ఞానం కొరకు చదువుతున్నటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుండి 28 వరకు చదువుతున్నాం. మనము ప్రతిదినము అపురూపంగా చూసుకునేటువంటి ఈ శరీరం, గంటలు గంటలు అద్దం ముందు నిలబడి చూసుకునేటువంటి ఈ ముఖం, మన యొక్క సొగసు, మన అందము, ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వచ్చాయి? ఏ విధంగా రూపించబడ్డాయి? మనం చూసుకుంటాం కదా, అద్దంలో ముఖము, కళ్ళు, ఐబ్రోస్, మీసా, ఇవన్నీ ఈ డిజైనింగ్ అనేటువంటిది ఎక్కడ ప్రారంభించబడింది? ఎవరిచ్చారు? ఓకే, దేవుడిచ్చాడు అనేటువంటిది అల్టిమేట్ ఆన్సర్. అది ఇది రూపుదిద్దుకున్నటువంటి ప్రదేశం ఏది? తల్లి గర్భం. తల్లి గర్భములోనే మనము మన రూపాన్ని సంతరించుకున్నాం. జీవాన్ని తన కడుపులో తల్లి దాచుకుని 9 నెలలు ఆ జీవానికి తాను రూపునిస్తోంది. మన శరీరము 9 నెలలు తల్లి గర్భంలో నిర్మాణం అవుతూ ఉన్నది. కాళ్ళు, చేతులు, చెవి, ముక్కు అన్ని కూడా రూపుదిద్దించి ఎంతో వేదన తోటి మనల్ని ఈ లోకానికి పరిచయం చేస్తుంది మన తల్లి, అమ్మ. ఒకప్పుడు అంటే ఇప్పుడు మన వయసు ఎంత ఉందో, ఎవరి వయసు ఎంత అయితే అంత దానికి ఒక 6 నెలలు కలుపుకొని అప్పుడు మనం ఎక్కడ ఉంటుంటాము అనేటువంటిది ఆలోచించండి. వయసు ఇప్పుడు ప్రస్తుతం 20 అయితే 20, 30 అయితే 30, 50, 60, 70 ఎంత అయితే అంత ప్లస్ 6 months వేసుకుని ఆ సమయంలో ఎక్కడ ఉండి ఉంటాము? తల్లి గర్భంలో ఉంటుంటాము మనందరం, ప్రతి ఒక్కరు. కాబట్టి మనమందరము కూడా ఒకప్పుడు తల్లి శరీరంలో ఒక భాగం. మనమందరం ఒకప్పుడు మన తల్లి శరీరంలో ఒక భాగం. ఆ భాగాన్ని 9 నెలలు తనలో ఇముడ్చుకొని పెంచి, పోషించి, రూపమిచ్చి 9 నెలల తర్వాత ఈ లోకంలోనికి మనల్ని పంపించింది. బాధతోటి, వేదనతోటి, కష్టంతోటి. ఎంత గొప్ప విషయం ఇది! అందుకే దేవుడు తల్లి గురించి అనేక మాటలు తెలియజెప్పాడు. యేసు ప్రభు కూడా తల్లి గురించి ఏమాత్రమో నిర్లక్ష్యము చేసినట్లుగా లేదు. తాము చనిపోయేటప్పుడు కూడా శిలువ మీద కూడా తల్లి గురించిన ఆలోచనలు ఆలోచించి తన శిష్యుడైనటువంటి యోహానుకు తన తల్లిని అప్పగించినట్లుగా మనం చూస్తాం. దేవుని యొక్క చేతులు తల్లి గర్భంలో ఉన్నాయి. దేవుని చేతులు తల్లి గర్భంలో. ఎట్లా అంటే, మొదటిగా ఆదాము తయారు చేసినప్పుడు దేవుడు ఎట్లా తయారు చేశాడు అని చెప్పి లేఖనం తెలియజేస్తుంది. అంటే ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో దేవుడైన యెహోవా నేలమట్టితో నన్ను నిర్మించి, దేవుడైనటువంటి యెహోవా మట్టితోటి నరుణ్ణి నిర్మించాడు. కీర్తనలో 119వ కీర్తనలో నీ చేతులు నాకు రూపునిచ్చను అనేటువంటి మాట మనం చదువుతాం. ఆయన చేతులు ఆదాముకు ఒక రూపాన్ని ఇచ్చాయి. జీవం ఇచ్చేది దేవుడు, జీవం ఇచ్చాడు తర్వాత. కానీ అంతకు ముందుగా ఏం చేశాడంటే నేల మట్టి తీసుకొని
నరునిగా రూపించి నిర్మించి చేసి ఆ తర్వాత జీవాన్ని ఇచ్చాడు. అయితే ఆ తర్వాత ఇప్పుడు అది ఆ పని ఉల్టాలో జరుగుతాం. ఎట్లా అంటే ముందుగా జీవాన్ని ఇస్తాడు. మొదట చేసినటువంటి మానవుడినేమో ముందుగా శరీరం చేసి ఆ తర్వాత జీవాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆ ప్రాసెస్ తలకిందులయ్యి ముందుగా జీవాన్ని ఇస్తాడు. తల్లి గర్భంలో జీవాన్ని ఇచ్చి ఆ తర్వాత రూపాన్ని. ఈ తల్లి కడుపులో దేవుడి చేతులు ఉన్నాయని ఎందుకన్నామంటే, దేవుడు చేతులతో ఏదైతే ఆది కాలంలో చేశాడో అదే పని నేడు తల్లి తన గర్భంలో చేస్తాడు. తల్లి గర్భానికి దేవుడు ఆ శక్తిని ఇచ్చాడు. తన చేతులకు ఉన్నటువంటి ఆ స్కిల్ ని దేవుడు తల్లి గర్భానికి ఇచ్చాడు. దేవుని సృష్టిలో తల్లి దేవుడితో పాటు కోవర్కర్ అని చెప్పొచ్చు. ఎందుకు? దేవుడు చేసినటువంటి అదే పనిని ఆదిలో నేల మట్టి తీసుకొని దేవుడు చేసినటువంటి అదే పనిని తల్లి తన గర్భమందు ఇప్పుడు జరిగిస్తా ఉన్నది. అందుచేత దేవునితో పాటు తల్లి భాగస్వామి, కోవర్కర్. ఆ విషయం 139వ కీర్తనలో దావీదు మహారాజు అంటాడు. 139వ కీర్తన 13వ వచనం, నా అంతరింద్రియములను నీవే కలుగజేసినవి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. మొదటనేమో ఆదివారం అండి, మొదటగా దేవుడు బయట మట్టి తీసుకొని నేల మట్టితో నన్ను నిర్మించాడు. ఆ తర్వాత అయితే తల్లి గర్భంలో ఆ పనిని ఆయన చేస్తూ ఉన్నాడు. ప్లేస్ మారింది. తల్లి గర్భంలో మనలను నిర్మించేవాడు దేవుడు. దానికి వేదికగా మన యొక్క నిర్మాణము వేదిక ఏదంటే మన తల్లి యొక్క గర్భము. నన్ను నిర్మించినటువంటి వాడు నీవే. 15 వచనం, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. ఎక్కడ? ఈ భూమి యొక్క అగాధ స్థలము ఎక్కడున్నది? చీకటి. ఎక్కడ? రహస్యమందు పుట్టిన నాడు. ఎవరన్నా చూడగలుగుతారా? తల్లి గర్భంలో జీవము శరీరం నిర్మాణం జరిగేటువంటి క్రమంలో ఎవరు చూడగలుగుతారు? రహస్యమందు అగాధ స్థలము. అక్కడ దేవుడు మన యొక్క నిర్మాణానికి నాంది పలికాడు. అక్కడ నుండి మన నిర్మాణము 9 నెలలు రూపింపజేశాడు. భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు. విచిత్రం. ఏ విధంగా ఆ జీవము పురుడు పోసుకుంటుంది? ఏ విధంగా ఇంత చక్కటి ముక్కు, ముఖము, కళ్ళు తయారవుతాయి? ఏ విధంగా మానవుడు 9 నెలల తర్వాత భూమిపైకి వస్తాడు? చాలా ఆశ్చర్యం. అందుకే ఏమంటాడంటే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా, 14 వచనం, చూడగా భయములు ఆశ్చర్యములు నాకు పుట్టుచున్నవి. భయం కలుగుతూ ఉంది. ఏంటి ఈ క్రియేటివిటీ? ఇంత చక్కగా, ఇంత అక్యురేట్ గా, ఏ విధమైనటువంటి సోర్స్ అవుతాయో, ఏ విధంగా రూపుదిద్దుకుంటారో తల్లి తండ్రి పోలికలు సంతరించుకొని బిడ్డకు తెలియదు. అందుకే దావీదు మహారాజుకు భయం కలుగుతుందంట. కాసేపు ఆశ్చర్యం కలుగుతుందంట. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతున్నవి. ఇదంతటికీ ఎక్కడ జరుగుతా ఉన్నాయి ఈ పనులన్నీ? అమ్మ కడుపులో, తల్లి కడుపులో.
ఎంత ఆశ్చర్యకరమైనటువంటి సంగతి. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు ఒక చోట, ఒక కవి అంటాడు, దేవుడు అన్ని చోట్ల ఉండలేడు అని అమ్మని మనకి తోడుగా చెప్పుచ్చాడు అని చెప్పేసి. ఇది బిబిలికల్గా కాదు, కానీ బయట లోకంలో నుండి వచ్చేటువంటి, అంటే అమ్మ యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని చాటి చెప్పడానికి చెప్పినటువంటి మాట ఇది. దేవుడు తన యొక్క పనితనం, తన యొక్క స్కిల్, తన యొక్క నేర్పు, తన చేతుల యొక్క నైపుణ్యం ఎవరికి ఇచ్చాడు? తల్లి గర్భానికి ఇచ్చాడు. అందుచేతనే అమ్మ గొప్పది, తల్లి గొప్పది. అందుకే దేవుడు లేఖనాల్లో తల్లికి చాలా సమున్నతమైనటువంటి స్థానం ఇచ్చాడు. సామెతలు 23:25 అంటాడు, నీ తల్లిదండ్రులు నీవు సంతోష పెట్టవలేను, నిన్ను కనిన నీ తల్లిని ఆనందపరచవలేను. ఇది ఆజ్ఞ. నువ్వు సంతోష పెట్టాలి తల్లిని, ఆనందింపజేయాలి తల్లిని. సామెతలు 23:22, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయకుము. నీ తల్లి ఓల్డ్ ఏజ్ లో నిర్లక్ష్యము చేయొద్దు. దేవుడి రాకడకు చాలా దగ్గర ఉంది. దేవుడు రాకడ చెప్పడానికి సూచనలు తల్లులను తీసుకుపోయి వీధుల్లో పడేస్తూ ఉన్నారు. తల్లులను తీసుకుపోయి ఓల్డేజ్ హోమ్లో పడేస్తూ ఉన్నారు. ఎంత ప్రేమగా చాకి పెద్ద చేసి ఎంతో ఆస్తినిచ్చి ఉన్నతంగా పెంచినప్పటికీ కూడా తల్లులను పట్టించుకోవడం లేదు. తల్లులను తీసుకొని పోయేసి అన్నం పెట్టకుండా కడుపు మార్చి తమ భార్యల చేత కొట్టించి తన్నించి చాలా క్లిప్పింగ్స్ మనము ఈ దినాల్లో సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాము అని చెప్పడానికి అవి రుజువులు. దేనైతే దేవుడు ఔన్నత్యం కలిగి చూపిస్తూ ఉన్నాడో, ఉన్నతంగా ఆయన వర్ణిస్తున్నాడో, దాన్ని నీచపరచడం, దాన్ని తక్కువ చేయటం అపవాది యొక్క కుయుక్తి. కాబట్టి తల్లి ఈ రోజుల్లో చాలా చిత్కారాలకు గురి అవుతూ ఉన్నది. ఇక్కడ ఒక తల్లిని మనం చూస్తూ ఉంటాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఒక తల్లి మనకు కనబడుతూ ఉంది. మత్తయి సువార్త 15:21 నుండి చూస్తే ఈ తల్లి ఎవరు అంటే ఒక అన్యురాలు, ఒక కానాను స్త్రీ అని చెప్పి అక్కడ వ్రాయబడింది. ఈ తల్లి ప్రభువునందుకు వచ్చింది. ఈమె స్త్రీ కదా, తల్లి అని ఎక్కడ ఉంది అని మీరు అడగవచ్చు. ఇక్కడ స్త్రీ రాయబడింది. ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చను అని చెప్పేసి రాయబడింది. అయితే ఆ స్త్రీ ఎందుకు వచ్చింది ప్రభు దగ్గరకు? ఆ అన్యురాలైనటువంటి ఆ స్త్రీ అంటే మొదటి కారణం ఆమె తల్లి కాబట్టి ప్రభు దగ్గరికి రావాల్సి వచ్చింది. తాను ఒక కుమార్తెకు తల్లి కాబట్టి తన కుమార్తె నిమిత్తము ప్రభు దగ్గరికి రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ స్త్రీని ప్రభు దగ్గరకు నడిపినటువంటి అంశం ఏమైనది? ఆమె ఒక తల్లి కాబట్టి తన కూతురు నిమిత్తం ప్రభు దగ్గరికి వచ్చిన, తన కూతురు కోసం వచ్చింది ప్రభు దగ్గరికి. ఆమె ఒక తల్లి కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చింది. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభు దగ్గరికి రావడానికి మనకు అనేకమైనటువంటి కారణాలు ఉంటాయి, ఉండాలి కూడా. అందులో ప్రధానమైనటువంటి ఒక కారణం ఏమంటే మన బిడ్డల నిమిత్తం మనం ప్రభు సన్నిధికి వెళ్ళాలి. మన పిల్లల కోసం మనము ప్రభు పాదాలను పట్టుకోవాలి. వారి భవిష్యత్తు కోసం, వారి బాగోగుల కోసం, వారి స్వస్థత కోసం, వారి ఫ్యూచర్ కోసం ప్రభు దగ్గరికి రావాలి. తల్లివైనందు చేత ఈ స్త్రీ కూడా ఒక తల్లి కనుక తన కుమార్తె కోసం ప్రభు దగ్గరికి వచ్చినట్టుగా మనము కూడాను మన ప్రభు దగ్గరికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఓకే నిత్య జీవం, రక్షణ, ఇవన్నీ కూడా తర్వాత ఒకవేళ అనుకుంటే, ఇప్పుడు ఈ లోకంలో మనం ఇక్కడ జీవించి ఉన్న నాళ్ళు మనం ఎందుకు రావాలి ప్రభు దగ్గరికి అంటే మన బిడ్డల కోసం రావాలి.
వారిని బట్టైనా రావాలి, వారి బాగోగుల కోసమైనా ప్రభు దగ్గరికి రావాలి. ఈ స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చింది ఎందుకు? మొదట ఆమె ఒక బిడ్డకు తల్లి, రెండవదిగా ఆమె ఎందుకు వచ్చింది ప్రభు దగ్గరికి అంటే తన బిడ్డకు ఒక సమస్య ఉన్నది. ఆ సమస్య ఉన్నందు చేత ప్రభు దగ్గరికి వచ్చింది. మన బిడ్డలకు ఉన్నటువంటి సమస్యలు ఏమిటివో మనము కనిపెట్టగలగాలి. ఒక తల్లి తన బిడ్డకు ఉన్నటువంటి సమస్యలో కనిపెట్టగలుగుతుంది, కనిపెట్టాలి. ఒక మంచి తల్లి తన బిడ్డలను కనిపెడుతుంది అనేటువంటి దానికి అనేకమైనటువంటి లేఖనాధారాలు ఉన్నాయి. సామెతల గ్రంథం 31:27లో సామెతల గ్రంథం 31:27లో ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. ఒక స్త్రీ గురించి చెప్తూ, ఒక తల్లి గురించి చెప్తూ అక్కడ చెప్పడినటువంటి మాట ఏమంటే ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. కనిపెట్టి ఏదైనా సమస్య తన బిడ్డలో ఉంటే ఆ సమస్య తీర్చగలిగినటువంటి వాడు ఎవడు? ప్రభువు అని ప్రభువును వెతుక్కుంటూ వచ్చింది ఈ తల్లి. ఒక తల్లి తన బిడ్డల ప్రవర్తనను, పరిస్థితులను కనిపెడుతుంది అనే దానికి ఇది ఒక సాక్ష్యం. బిడ్డలను ఎప్పటికప్పుడు ఒక పిల్లలు కానివ్వండి, ఆడపిల్లలు కానీ ఒక మంచి తల్లి ఎప్పుడూ వారి యొక్క స్థితిగతులను ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది. వారు మంచిగా ఉన్నారా లేదా? వారు చదువుకుంటున్నారా లేదా? వారు వేరే ఆలోచనలలో ఉన్నారా? వారు లేకుంటే ఏదైనా చెడు పనులు చేస్తున్నారు? ఈ విషయాలు ప్రతి తల్లికి తెలిసి ఉండాలి. లేకపోతే తెలియకపోతే తెలుసుకునే బాధ్యత తల్లికి ఉన్నది. తండ్రికి లేదా తండ్రికి కూడా ఉంటుంది, కానీ తండ్రికి వేరే బాధ్యతలు ఉంటాయి. తండ్రి సంపాదించి పెట్టాలి, వేరే బాధ్యతలు తండ్రికి ఉన్నాయి. కానీ తల్లి విషయంలో మాత్రం బిడ్డలను పెంపకం, వారిని పెంచి పెద్ద చేయడం, వారి క్యారెక్టర్ ఫామ్ కావడం, ఉన్నతంగా అభివృద్ధి చెందడం, ఇవన్నీ కూడా తల్లి తీసుకునవలసినటువంటి బాధ్యతలు. కాబట్టి ఖచ్చితంగా పిల్లల యొక్క లోటుపాట్లు తల్లికి తెలిసి ఉంటుంది. ఒక మంచి తల్లికి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:23లో లేఖనము ఈ విధంగా తెలియజేస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:23 మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైన చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసముల తల్లి దాచిపెట్టి. ఇక్కడ మోషే పుట్టినప్పుడు ఆ తల్లికి ఆ తండ్రికి మోషేను చూడగానే వారికి ఒక ప్రత్యేకత కనబడింది. మోషేలో ఆ చిన్న పిల్లవారిలో ఒక ప్రత్యేకత వారు చూశారు. అక్కడ రాయబడినటువంటి మాట, అతడు సుందరుడై ఉండడం చూచి అనేటువంటి మాట రాయబడింది. ఇక్కడ ఈ మాటకు మూల భాషలో అర్థం సుందరుడై ఉండట అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే అందమని కాదు అక్కడ అర్థం, అందంగా ఉన్నాడు అనేటువంటిది కాదు అక్కడ అర్థం. ప్రతి హెబ్రీ పిల్లలు అందంగానే ఉంటారు. హీబ్రూస్ అందరూ చక్కగా ఉంటారు. అందం గురించి కాదు చెప్పండి. సుందరుడై ఉండడం చూచి అనేటువంటి మాట ఒక ప్రత్యేకత, స్పెషల్ గా కనబడ్డాడు. అపొస్తలుల కార్యక్రమం 7:20లో అదే మాటను అదే సందర్భాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రాస్తూ దివ్య సుందరుడై అనేటువంటి మాటను చూస్తాం. మోషే గురించి. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు అతడు దివ్య సుందరుడై ఉండడం చూస్తారు అనేటువంటి మాటను. ఏంటిది ఇక్కడ సుందరుడై ఉండడం, దివ్య సుందరత్వం అంటే అంతకు ముందే వారికి పిల్లలు ఉన్నారు. అబ్రాహాముకు యాకోబుకు మోషే తల్లిదండ్రులు. అంతకు ముందు వారికి ఆరోను ఉన్నాడు కుమారుడు, తర్వాత కుమార్తె మిరియాము ఉంది. వారికి లేనటువంటి ప్రత్యేకత మోషేకు ఉన్నది. అది వారు కనిపెట్టినటువంటి గొప్ప విషయం. వారు ప్రత్యేకంగా కనబడలేదు వారు పుట్టినప్పుడు. అయితే మోషే పుట్టినప్పుడు మోషేను చూడగానే ప్రత్యేకంగా కనబడ్డాడు. అప్పుడు వారికి ఏమనిపిస్తుంది అంటే ఇతడు ఏదో ఒక కారణ జన్ముడు, ఒక పని నిమిత్తము దేవుడు మనకి ఇచ్చాడు.
ఒక ప్రత్యేకమైనటువంటి టాస్క్ దేవుడి చేత ఇతడు జరిగిస్తాడు. కాబట్టి ఇతను దాచిపెట్టాలి, ఇతను కాపాడాలి అని చెప్పేసి 3 నెలలు అతనిని దాచి ఉంచాడు అనేటువంటి మాటలు మనం చదవచ్చు. దాచి ఆ కుమారుణ్ణి గొప్ప నాయకుడిగా ఆ తల్లి పెంచింది మరో కుమార్తె అయినా ఎవరు పెంచారు? మోషేను పెంచింది మోషే తల్లినే పెంచింది. కాబట్టి ఆయన చిన్నప్పటి నుంచి కూడాను తాము ఎవరు, తాము అక్కడ ఎందుకు ఉన్నారు, ఎంత కాలం నుంచి ఉన్నారు, వారు పడేటువంటి బాధలేంటివి అన్నీ కూడాను ఆ బిడ్డకు తెలియజెప్పింది, పెంచింది. బయటకు రాజకుమారుడు, కానీ లోపలకు అతను ఒక హీబ్రూ యువకుడు, ఒక బానిస. అతనికి తెలుసు తన ఒక స్థితి. అందుకే పెద్దవాడైనప్పుడు ఇతను కొట్టుకుంటా ఉంటే ఒక ఐగుప్తీయుడు హీబ్రూని కొడతా ఉంటే హీబ్రూ వాడిని అతన్ని అప్పుడు ఐగుప్తీయుడిని ఈయన కొట్టేస్తాడు. కారణం అతనికి తెలుసు తామెవరో. తిరిగి తర్వాత ఒక 2 రోజుల తర్వాత ఇద్దరు మళ్ళా హీబ్రూ పిల్లలు కొట్టుకుంటా ఉంటే చెప్తాడు, ఎందుకు మీరు అన్నదమ్ములు కదా, ఎందుకు కొట్టుకుంటున్నారు అంటే ఆయనకి తెలుసు తానెవరో. అట్లా పెంచబడ్డాడు. గొప్ప నాయకునిగా బీజాలు పడినాయి తల్లి ఒడిలో మోషేకు. దేనిచేత? మోషేను చూడగానే, మోషే ఫేస్ ఆ వర్చస్సు చూడగానే ఆ తల్లి గుర్తుపట్టింది, ఇతడు సామాన్యమైనటువంటి బాలుడు కాదు అనేటువంటి విషయం గుర్తుపట్టింది. ఇక్కడ మనకు కనబడుతున్న తల్లి కూడాను తన కుమార్తెను గుర్తుపట్టింది. ఏమని? తన కుమార్తె బాధపడుతున్నది, తన కుమార్తె చాలా బలహీనతలో ఉన్నది. ఒక మంచి తల్లి తన యొక్క పిల్లల బలము బలహీనతలు 2 కూడా గుర్తుపట్టగలుగుతుంది. తన యొక్క పిల్లల యొక్క బలం ఏంటిది, బలహీనత ఏంటిది అనేటువంటి 2 కూడా గుర్తుపట్టగలిగేటువంటి కెపాసిటీ ఒక మంచి తల్లికి ఉండదు అని చెప్పి దీని ద్వారా మనం అర్థం చేసుకోవాలి. అవతల మోసే తల్లేమో తన గొప్పవాడిని గుర్తుపెట్టింది. ఇక్కడ ఈ తల్లినేమో తన బిడ్డను ఏదో ఒక దుష్టశక్తి పీడిస్తూ ఉన్నది, నా బిడ్డ బాధపడుతూ ఉన్నది అని చెప్పి కనిపెట్టగలిగింది, అర్థం చేసుకోగలిగింది. అందుకే ప్రభుత్వం చెప్తా ఉంది, నా కుమార్తె దయ్యం పట్టి అనేటువంటి మాట. దయ్యం పట్టింది అని చెప్పేసి తను అర్థం చేసుకున్నది. క్రీస్తు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేటి దినములలో పిల్లలు దెయ్యాలు బట్టి బాధపడేటువంటి పరిస్థితి కాదు, కానీ దెయ్యాల లాంటి ఫ్రెండ్స్, దెయ్యాల లాంటి ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ లేదంటే బాయ్ ఫ్రెండ్స్, దెయ్యాలు. మన బిడ్డ ఏ దెయ్యం పట్టి బాధపడుతూ ఉన్నాడు, మన కుమార్తె ఏ దెయ్యం పట్టి బాధపడుతున్నది, ఎవరు కనిపెట్టేది? తల్లి బాధ్యత. ఏం చేస్తూ ఉన్నాడు కుమారుడు, ఏం చేస్తూ ఉన్నది కుమార్తె? వారి చర్యలను చూసి, వారి మాటలను, వారి నడతలను చూసి ఏ దెయ్యం బట్టి నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడు బాధపడుతూ ఉన్నది అనేటువంటిది గుర్తించగలిగేటువంటిది కేవలం తల్లి మాత్రమే. ఈ తల్లి తన బిడ్డకు దెయ్యం పట్టిందని గుర్తించి మన బిడ్డలకు ఏ దెయ్యం పట్టిందో మన తల్లులే గమనించాలి, మన తల్లులే అర్థం చేసుకోవాలి, మన తల్లులే వారిని ప్రభు దగ్గరకు తీసుకుని రావడానికి, లేదా వారి పక్షముగా ప్రభు దగ్గరకు తాను వెళ్ళడానికి సిద్ధపడాలి ప్రతి తల్లి. ఈ బిడ్డ తీసుకురావడం కుదరలేదు తన తల్లి ప్రభు దగ్గర. ఆ బిడ్డ పక్షంగా తల్లి ప్రభు దగ్గరికి వచ్చింది, అది అక్కడ గొప్ప విషయం. ఆ బిడ్డ రాలేదు, ఆ బిడ్డను తేలేదు, ఆ బిడ్డ పక్షంగా తానే ప్రభు దగ్గరికి వచ్చింది. ఒక మంచి తల్లికి రెండవదిగా జ్ఞానం కలిగి ఉంటుంది. ఒక మంచి తల్లి దేవుని జ్ఞానం కలిగి ఉంటుంది. ఎలాగంటే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఈ స్త్రీ, ఈ తల్లి ప్రభువుని ఏమని సంబోధిస్తూ ఉన్నది? చాలు,
ఇక్కడ దావీదు కుమారుడా అని యేసు ప్రభుని ఒక కానాను స్త్రీ సంబోధిస్తాం. ఒక హెబ్రీ స్త్రీ లేదా ఒక ఇశ్రాయేలీయురాలు ఆ మాట పలికిందంటే దానికి ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఇశ్రాయేలీయులకి మొదటి నుంచి కూడా స్క్రిప్చర్స్ ఉన్నాయి, అవి చదువుతారు, ఆ జ్ఞానం ఉంటుంది. కాబట్టి ప్రభు ఒకవేళ మెస్సయ్య అనేటువంటి విషయం చాలా మంది దినాల్లో తెలుసు. కాబట్టి యూదా స్త్రీలకు ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆ జ్ఞానం ఉంటుంది. అయితే ఇక్కడ ఈ స్త్రీ కానాను స్త్రీ అంటే ఇశ్రాయేలు స్త్రీ కాదు, అన్యురాలు. ఒక అన్యురాలైనటువంటి స్త్రీకి, ఒక తల్లికి యేసు ప్రభువు దావీదు కుమారుడా అని సంబోధించగలిగినటువంటి జ్ఞానం ఎక్కడ నుండి వచ్చింది? త్రూ ద స్క్రిప్చరే రావాలి. యేసు ప్రభు దావీదు కుమారుడు అని చెప్పేసి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎవరికి? లేఖనములను పఠించేటువంటి వారికి, లేఖన పరిజ్ఞానం ఉన్నటువంటి వారికి మాత్రమే ఆ విషయం తెలిసే అవకాశం ఉంది. కానీ ఈ స్త్రీ దావీదు కుమారుడు అని పిలుస్తుందంటే ఆమె ఏం తెలుసు? దైవ జ్ఞానం తెలుసు, దేవుని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఆమె సంపాదించింది. ఆ స్త్రీ జ్ఞానవంతురాలు. యేసు ప్రభువును కలిగి ఉన్నటువంటి ప్రతి స్త్రీ జ్ఞానవంతురాలు. అందుకే లేఖనం ఏమి తెలియజేస్తూ ఉన్నది? జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. జ్ఞానవంతుడు తన ఇల్లు కట్టును అని చెప్పలేదు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని చెప్పి లేఖనము తెలియజేస్తా ఉంది. అంటే అర్థము ఇల్లు కట్టడంలో తల్లి యొక్క పాత్ర చాలా పెద్దది. 3 నెలలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. దేవుని జ్ఞానము లేకపోతే మూఢత్వమే. దేవుని జ్ఞానము ఉంటే ఇల్లు కట్టబడుతుంది. ఈ స్త్రీకి దేవుని జ్ఞానము ఉన్నది కనుక తన కుమార్తె ఉన్నటువంటి స్థితిని గమనించింది, అర్థం చేసుకున్నది. ఆ కుమార్తె పక్షముగా ఆ తల్లి ప్రభు దగ్గరికి వచ్చింది. దావీదు కుమారుడా అని చెప్పేసి పిలుస్తా ఉంది. సామెతలు 31:26 ఏమని రాయబడినది? జ్ఞానము కలిగి తన నోరు తెరుచును. ఎవరు? తల్లి. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును. తన నోరు తెరిస్తే బూతులే, నోరు తెరిస్తే బట్టబూతులే. పిల్లలు అని కూడా చూసేది లేదు, కడుపులో పుట్టినటువంటి వాళ్ళని చెప్పేసి కూడా ఆలోచించలేదు. నోటికి ఎంత వస్తే, ఎంత మాట వస్తే అంత మాట అనేయడమే. మన మాటలకి చాలా శక్తి ఉంటుందని చెప్పి మనము అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రభు చాలాసార్లు చెప్పాడు, మీ నోటి మాటలు జాగ్రత్తగా ఉండనియండి. మీ నోటి మాటల చేతనే మీరు ఎక్కువ కాలం బతకాలన్నా లేకపోతే చావాలన్నా మీ నోటి మాటల్లోనే ఉన్నదని చెప్పాడు. చాలాసార్లు చెప్పాడు. క్రొత్త నిబంధనలో ఉన్నది, పాత నిబంధనలో కూడా ఉన్నది. బ్రతుకు కోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు చూచు అనేక దినములు బ్రతుకు కోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డదాన్ని పలుకోకుండా తన నోటిని కాల్చుకోవాలి. చెడ్డ మాటలు మాట్లాడితే ఆయుష్ క్షీణం. చెడ్డ మాటలు ఇంట్లో పలికితే ఆయుష్, మన ఆయుష్ పోతే పోని, పిల్లల ఆయుష్ కూడా పోతుంది. జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని ఎంత మాట పడితే అంత మాట తల్లులు తండ్రులు అనకూడదు. అది దేవుని వాక్యానికి విరోధం. కాబట్టి జ్ఞానము కలిగిన వారు తెలుస్తుంది. జ్ఞానము కలిగినటువంటి తల్లి పిల్లల యొక్క సమస్యలు బాగోగులు తండ్రి కంటే తల్లినే ఎక్కువగా బాగా అర్థం చేసుకోగలుగుతుంది. అర్థం చేసుకోవాలి, అది వారి బాధ్యత. కానీ నేటి దినాల్లో ముందే చెప్తారు, మనకి తల్లులు ఎంత ఘోరంగా తయారయ్యారంటే తల్లులు న్యూస్లో చూస్తూ ఉంటాం. ఏడుస్తున్నాడని చెప్పేసి బాల్కనీలో తీసి పడేసిన తల్లులు ఏడుస్తున్నాడు. ఎందుకు? టాలరెన్స్ లేదు, ఓర్పు సహనం లేదు. తమ సుఖాలకు అడ్డంగా ఉన్నారని చెప్పేసి కడుపున పుట్టినటువంటి బిడ్డలను చంపేస్తా ఉన్నారు. బహు ఘోరమైనటువంటి పరిస్థితి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు
అంతం చాలా దగ్గరగా ఉన్నది. అంతం చాలా దగ్గరగా ఉన్నది. తల్లులే ఈ పని చేస్తూ ఉన్నారు. మనము లేఖనములు కలిగినటువంటి వారు, దేవుని వాక్యం కలిగినటువంటి వారు, మనము మన బిడ్డల ఎడల చాలా జాగ్రత్తగా, ప్రేమగా, బాధ్యతగా ప్రవర్తించాలి. ఈ తల్లిలాగా ఈ తల్లి తన బిడ్డను ప్రభు దగ్గరకు, తన బిడ్డ పక్షంగా ప్రభు దగ్గరకు తానే వచ్చింది. వచ్చి ఏమంటుంది? నా కుమార్తెను కరుణించుము అనేటుంది. అంటుందా? మళ్ళీ చదవండి. అది కాదు, నా కుమార్తెను కరుణించుము అన్నదా? అనలేదు. నన్ను కరుణించుము అంటుంది. నన్ను కరుణించుము. బాధలేదు ఎవరికి? తన కుమార్తెకి. కానీ ఈ స్త్రీ, ఈ తల్లి ఏమంటుంది? నా కుమార్తెను కరుణించుము, నా కుమార్తెను స్వస్థపరచుము అని అనాల్సింది. అట్లా అనకుండా ఈ తల్లి ఏమంటుందంటే నన్ను కరుణించుము, నన్ను కరుణించుము. ఆ తర్వాత చెప్తుంది నా కుమార్తె బాధపడుతున్నది. ఎందుకు నన్ను కరుణించుము అంటుంది అంటే, ఒక మంచి తల్లి తన బిడ్డల యొక్క బాధను తన బాధగా ప్రభు సన్నిధికి తీసుకుపోతుంది. తన బిడ్డల యొక్క సమస్యను తన సమస్యగా ప్రభు సన్నిధికి తీసుకుపోయేటువంటి మంచి తల్లి ఈ తల్లి. అందుకే నా బిడ్డను కరుణించు అనే దానికి బదులుగా నన్ను కరుణించు అంటుంది. నా బిడ్డ బాధ నేను భరించలేను. నా బిడ్డ బాధపడుతుంది. నా బిడ్డ బహు బాధపడుతూ ఉన్నది. దయ్యం పట్టి చెప్తూ ఉంది. అయితే ఆ బాధను నేను భరించలేకపోతున్నాను. కాబట్టి నన్ను కరుణించు, నా బాధను తీసే, నా బాధను తీర్చుమని చెప్పి కేకలు పెడతా ఉంది. తమ పిల్లల బాధలు తమ బాధలుగా పరిగణించేటువంటి వారే మంచి తల్లులు, మంచి తల్లులు. తమ పిల్లల సుఖాలు తమ సుఖాలుగా భావించేటువంటి వారే మంచి తల్లులు, మంచి తండ్రులు. తమ పిల్లల బాధలు తమ బాధలుగా పరిగణించేటువంటి తల్లులు, తండ్రులు ఉండొచ్చు. అయితే తమ పిల్లల సుఖాలు తమ సుఖాలుగా పరిగణించేటువంటి, భావించేటువంటి తల్లిదండ్రుల విషయం మాత్రం కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. చాలాసార్లు ఈ పరిస్థితి తారుమారు అవుతూ ఉంటుంది. తమ పిల్లలు సుఖంగా ఉంటారు, ఉండాలి అని అనుకున్నప్పుడు మరి వారు సుఖంగా ఉంటే ఓర్చుకోలేనటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. చాలా మంది చూస్తూ ఉంటారు. చాలా మంది ఈ తల్లిదండ్రులు లేకపోలేదు. నా మాటను వినకపోతే నా ఆశలో నీకు వాట ఇయ్యను, నేను చెప్పినట్లు చేయకపోతే నా ఇంట్లో నువ్వు వెళ్ళిపో, నీకు నాకు ఏ సంబంధం లేదు. ఎంతమంది తల్లిదండ్రులు అంటారు ఈ మాటలు? చాలా మంది అంటారు. సరే, అది వాడు ఎందుకు ఆ మాట అంటారు అనేటువంటిది పక్కన పెడితే, మెయిన్ రీజన్ ఏంటంటే నన్ను కాదంటాడా, నా మాట ఒప్పు కూడా, నేను కన్నాను, నేను పెంచాను, నేను పెద్ద చేశాను, నా మాట వినడం, నా మాటకు గౌరవించడం. కాబట్టి నా మాట గౌరవించినటువంటి వాళ్ళు నా ఇంట్లో ఉండడానికి వీలు. నా మాట వినకపోతే నా ఇంట్లో చిల్లి గొప్ప నీకు ఇవ్వను. ఇలాంటి మాటలు ఎప్పుడు అంటారు తెలుసా? ఇలాంటి మాటలు పిల్లల్ని ఎప్పుడు అంటారు అంటే, తమ పిల్లల పైన నమ్మకం లేనప్పుడు. అర్థమవుతుందా? తమ పిల్లల పైన, వారి నిర్ణయాల పైన, వారి డెసిషన్స్ పైన తల్లిదండ్రులకు నమ్మకము లేనప్పుడు ఈ మాట మాట్లాడతారు. నువ్వు చేసేది కరెక్ట్ కాదు, నువ్వు తప్పు చేస్తున్నావు, నీ ఛాయిస్ తప్పు, నీ ఆప్షన్ తప్పు, కాబట్టి నువ్వు చేయొద్దు. అది చేస్తానంటే నాకు నీకు సంబంధం. ఎందుకు? తమ పిల్లలు తీసుకునేటువంటిది కరెక్ట్ కాదు అని అనుకుంటున్నాను. కాబట్టి కరెక్ట్ కాదు అని ఎందుకు అనుకుంటున్నావు? నీ పెంపకంలో లోపం ఉన్నది. ఎందుకంటే మంచి తల్లి తన పిల్లలను నమ్ముతారు. తమ పిల్లలను నమ్మనటువంటి వారు చాలా భావదారిద్రులు.
తమ పిల్లల పైన, వారి క్యారెక్టర్స్ పైన నమ్మకం లేనటువంటి పరిస్థితి ఒకవేళ ఉంది అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు పెంచడంలోనే లోపం ఉన్నది. అందుకే వాటి తల్లిదండ్రులకు పిల్లల పైన నమ్మకము ఉండాలి. పిల్లల పైన, పిల్లలు తీసుకునేటువంటి నిర్ణయాల పైన నమ్మకం ఉండాలి. అలాగున లేనప్పుడే ఆ విధమైనటువంటి మాటలు వస్తాయి పిల్లలు లేడం. అది వార్తపు కాదు. పెంచినటువంటి తల్లి తండ్రి తప్పు, అది తప్పు. నీ బిడ్డను నమ్మకపోతే వేస్ట్. అంతకంటే దౌర్భాగ్యం నీకు ఉంటుంది. తప్పు చేసావు అన్నమాట, తప్పుడుగా పెంచావన్నమాట. ఆ పరిస్థితులు రానియకూడదు. ఇక్కడ ఈ తల్లి తన కుమార్తె కోసం వీధిలోనికి వచ్చింది, కేకలు పెడుతూ ఉంది. తన ఈగోని పక్కన పెట్టింది, తన గౌరవాన్ని పక్కన పెట్టింది. సిగ్గు, భయము ఇటువంటివి ఏమీ కూడా లేకుండా తన బిడ్డ కోసం, తన కుమార్తె కోసం వీధికెక్కింది, అరుస్తూ ఉంది. అందరూ చూస్తుండగా కేకలు పెడుతూ ఉంది. నన్ను కరుణించు, నన్ను కరుణించు. ఒక మంచి తల్లి తన యొక్క బిడ్డ యొక్క బాధ తన బాధగా దేవుని సన్నిధికి తీసుకొని పోతుంది. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో అని చెప్పొచ్చు పిల్లలకి. కానీ ఆ పిల్లల పక్షంగా ఎంతగా దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నాం మనం తల్లిదండ్రులు. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో అని చెప్తాం బాధ్యతగా. కానీ వారి పక్షంగా నిజంగా దేవుని సన్నిధిలో ఈ తల్లిలాగా కేకలు పెట్టేవారు, కరుణించున్న బిడ్డను అని ప్రార్థించేటువంటి తల్లులు ఉన్నప్పుడు మాత్రమే మన బిడ్డలు క్షేమంగా ఉంటారు. ఒకవేళ దెయ్యాలు పట్టినా, మరి ఇతరులు చెప్పుకున్నట్టు దెయ్యాలు పట్టినా వాటి నుండి విడుదలను పొందేటువంటి శక్తిని తల్లిగా దేవుని సన్నిధికి వారిని తీసుకొని పోవాలి. అది మన బాధ్యత, తల్లి బాధ్యత. ఒక మంచి తల్లి ఎప్పుడు కూడా ఆ విధంగా ప్రవర్తిస్తుంది, ఆ విధంగా చేస్తుంది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత విషయం మనం పరిశీలన చేసినట్లయితే ఒక మంచి తల్లి ఓర్పు సహనంతో దేవుని సన్నిధిలో కనిపెడుతుంది. ఒక మంచి తల్లి ఓర్పు కలిగి, సహనము కలిగి దేవుని సన్నిధిలో కనిపెడుతుంది. బిడ్డను తీసుకొని పోయి దేవుని సన్నిధిలో ఎత్తి పట్టుకుంటుంది. ఎందుకు అనగా ఇక్కడ కనబడేటువంటి తల్లి ప్రభు దగ్గరికి వస్తే కేకలు పెడితే నా కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడచ్చు ఉన్నది అని చెప్పేసి కేకలు వేస్తే అందుకు ఆయన ఒక్క మాట కూడా ఆమెతో చెప్పలేదు. ఎట్లుంటది? ఇంతలా నేను ప్రార్థన చేస్తున్నానే, ఇంత ఉపవాస ప్రార్థన చేస్తున్నానే, దేవుని సన్నిధిలో వచ్చి దేవుడు కొంచెం కూడా కరుణించడం లేదు, ఒక్క మాట కూడా నాకు జవాబు ఇవ్వడం లేదు అనేటువంటి బాధ ఉండదు కదా ఎవరికైనా. విశ్వాసమైనటువంటి వారికి ఎవరికైనా ఉండదు. ఈ స్త్రీకి కూడా, ఈ తల్లికి కూడా ఉండాలి యాక్చువల్గా. కానీ ఆమె అది మనస్సున ఉంచడం లేదు. ఓర్పుతోటి, సహనముతోటి దేవుని సన్నిధిలో కనిపెట్టు. దావీదు మహారాజు అంటాడు, నేను సహనముతో యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండేది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టడం కంటే మరి ఎక్కువగా నేను యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండటం, ఓర్పుతోటి, సహనముతోటి కనిపెట్టుకుని ఉండటం ఒక మంచి తల్లి ఆ విధంగా చేస్తుంది. ఒక మాట కూడా ప్రభువు ఆమెతో చెప్పలేదు. ఓర్పు నశించిపోయి మనమైతే ఏం చేస్తాం? ఆపేస్తాం, వెనక్కి వెళ్ళిపోతాం. ఎంత పిలిచినా అయినా సమాధానం ఇవ్వడం లేదు అని చెప్పేసి. కానీ ఆ స్త్రీ బలహీనపడలేదు, ఆ స్త్రీ వెనుకకు రాలేదు. ప్రభు రెస్పాండ్ కాకపోతే ఏం చేస్తారు? వెళ్ళిపోతారు వెనక్కి. కానీ ఈ స్త్రీ వెనక్కి వెళ్ళిపోలేదు. ఏమో ఒక విషయం అట్లా ఉంచితే ఆ యేసు ప్రభు శిష్యులకు కూడాను ఆమె పెట్టేటువంటి కేకలు తేడా ఎంబారసింగ్ ఉంది, ఇబ్బంది కలిగిస్తూ ఉంది. యేసు ప్రభు ఒక మాట మాట్లాడలేదు, శిష్యులు కూడా ఏమంటున్నారు? శిష్యులు ఏమంటున్నారు? అప్పుడు ఆయన శిష్యులు వచ్చి
ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనెను. చూడండి, యేసుకు 2 వేడుకోలు వస్తున్నాయి. ఒకటేమో ఈ తల్లి వేడుకుంటా ఉంది, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యం చేత బాధపడుచు ఉన్నది, నన్ను కరుణించు. ఒక పక్క వేడుకుంటుంది. ఈమె కోల భరించలేక ఈ శిష్యులు వచ్చి, ప్రభువా ఈమె కేకలు మేము తట్టుకోలేకపోతున్నాము, ఈమెను దయచేసి పంపించేసేయి అని చెప్పి వీళ్ళు ఒక పక్క వేడుకుంటూ ఉన్నారు. ఆయన ఎట్లుంటుంది ఆ స్త్రీ పరిస్థితి? కొంచెం కూడా అక్కడ పాజిటివిటీ కనబడటం లేదు. ఆ స్త్రీకి కొంచెం కూడా రెస్పాన్స్ రావడం లేదు. అక్కడ నుండి ప్రభు నుండి కానీ ప్రభు శిష్యుల నుండి కానీ రాకపోగా ప్రభు ఏం మాట్లాడటం లేదు. ప్రభు శిష్యులు తనకు వ్యతిరేకంగా ఆ మీద చెప్తున్నారు. ఇక పంపించేసే ప్రభు గోల పెడతా ఉంది. ఎటువంటి కండిషన్స్ లో ఆ స్త్రీ ఉండొచ్చు? 24 వచ్చిన అప్పుడు యేసు ప్రభు మాట్లాడతారు. అంటే ఏంటి ఆయన అర్థం? అమ్మా, నేను నీలాంటి వాళ్ళ కోసం రాలే, నీ కోసం రాలే, అన్యుల కోసం రాలే. నేను వచ్చింది యూదుల కోసం. ఒక యూదునిగా నేను యూదులకే జవాబిస్తాను, నేను యూదులతోనే మాట్లాడతాను, యూదులకే నేను స్వస్థత ఇస్తాను, బాగు చేస్తాను, నీ కోసం కాదు నేను వచ్చాను అని అర్థం. ప్రభు సమాధానం ఇచ్చాడు. చాలా భయంకరమైనటువంటి సమాధానం, మనసును కోసేటువంటి సమాధానం. మరి ఆ బాధ ఇంకా బాధగా మారుతుంది ఈ సమాధానం ఏంటి? అయితే ఈ స్త్రీ అంటే దాని అర్థం ఏమంటాడు ప్రభు? నేను నీకు సహాయము చేయను, నో అని అర్థం. ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతూ ఏం చెప్తామంటే నేను చెయ్యను అని అర్థం. ఇంకేముంది అక్కడ? నేను చెయ్యను అంటే అక్కడ ఆ స్త్రీ ఉండటానికి ఏముందని ఉంటుంది. తర్వాత అంశం, ఒక మంచి తల్లి తన విశ్వాసం ఎట్టి పరిస్థితుల్లో బలహీనపరుచుకోదు. ఒక మంచి తల్లి తన విశ్వాసం పరిస్థితులు ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా తాను విశ్వాసంలో బలహీనపడదు. డైరెక్ట్ గా ప్రభువే మాట్లాడుతున్నాడు. నేను ఇదేమో శిష్యులు పోయిపోండి, ప్రభు పంపేయమని. అయినా ఆమె విశ్వాసం బలహీనపడలేదు. ఒక మంచి తల్లికి అటువంటి లక్షణం ఉందని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుచేత అంత గొప్ప విశ్వాసం ఆ తల్లికి ఎట్లా వచ్చుంటది? ఎందుకు వచ్చుంటది? కారణం, తన కుమార్తె ప్రభువు తప్ప ఎవ్వరూ బాగు చేయలేడు అని తాను నమ్మింది కనుక. ఆయన చేత చాలా పోనా నీకేమన్నా కూడా వెళ్ళదు. ఎందుకు? నా కూతుర్నే ప్రభువు మాత్రమే బాగు చేయగలడు, నీకెవరు చేయరు. అది విశ్వాసం, అది నమ్మకం. నువ్వే చేయగలవు, నీవు తప్ప ఇంకా ఎవరు ఈ పని చెయ్యలేరు ప్రభువా, నువ్వే చెయ్యాలి అంతే, నీకెవ్వరు కూడా చెయ్యలేరు. అది ఆమె యొక్క విశ్వాసం. ప్రభు ఒకవేళ మనం ఆయన సన్నిధిలో మొదలుపెడుతూ ఉంటే ఆలస్యం చేస్తాడేమో కానీ చేయడం మాత్రం తప్పనిసరిగా చేస్తాడు. మనము లేట్ అయితే లేదు, వినడం లేదు అని చెప్పి వెళ్ళిపోయావు, ఆగిపోయావు, విశ్వాసము బలహీనపడవు, ఆపేయకూడదు. మన ఆత్మీయ విశ్వాసంలో పట్టుదలగా ముందుకు వెళ్ళాలి. రోమిలకు రాసిన పత్రిక 4:19 ఒకసారి చదివినట్లయితే, రోమిలకు రాసిన పత్రిక 4:19 ఒకసారి. ఎవరు అతడు? అబ్రహాము గురించి రాస్తా ఉన్నారు. ఎందుకు అబ్రహాము గురించి ఇక్కడ రాస్తా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే, అబ్రహాము 75 సంవత్సరాల వయసులో దేవుడు పిలిచాడు, నువ్వురా నేను చూపెట్టేటువంటి దేశముకు నీకు నేను సంతానం ఇస్తాను, నీ సంతానం అభివృద్ధి పరుస్తాను, ఆశీర్వదిస్తాను అని చెప్పి వచ్చాడు. వచ్చిన తర్వాత 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు గడిచిపోయినాయి, 20 సంవత్సరాలు గడిచిపోయినాయి, 25 సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. కానీ దేవుని యొక్క వాగ్దానం, దేవుని ఇష్టాలన్నది ఇవ్వలేదు. ఏం చేస్తారు?
ఇక ఎట్లా ఉంటుంది విశ్వాసం? ఇక ఎట్లా ఎదురు చూడాలి? 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 25 సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పటికి ఆయన వయసు 100 సంవత్సరాల దాకా వస్తూ ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో ఈ లేఖనం చెప్పబడింది. ఇప్పుడు చదువుతాను. అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను. తనకు తెలుసు తను 100 సంవత్సరముల వాడు, తాను సంతానము నాకు కలిగేటువంటి వయసు దాటిపోయింది, మృత తుల్యమైపోయింది నా శరీరము. తన భార్య అయినటువంటి శారా శరీరము కూడాను, శారా గర్భము కూడాను మృత తుల్యమైపోయింది, అంటే మృతమైపోయింది. ఇక బిడ్డలు కలిగేటువంటి స్థితి గాని అంత శక్తి గాని తనకు తన భార్యకు లేదు. ఆ విషయం తెలుసా? తెలిసినప్పటికీ కూడాను చదవండి. అవిశ్వాసము వలన సందేహింపక, అవిశ్వాసము వలన దేవుడిచ్చినటువంటి వాగ్దానమును సందేహింపక. చూడండి, సందేహము విశ్వాసము రెండు వ్యతిరేకమైనటువంటి పదాలు. ఎక్కడైతే అనుమానం ఉంటుందో అక్కడ విశ్వాసం ఉండదు. ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో అక్కడ అనుమానం ఉండదు. అనుమానం అందుకే అపవాది మనసులో నాటుతాడు, ఆది నుండి కూడా నాటాడు. ఇది నిజమా? అనుమానం. అమ్మతోటి పోయి ఏం చెప్పాడు? ఇది నిజమేనా? అనుమానం స్టార్ట్ అయింది అవకి. అవును నిజమేనా కాదా? అనుమానం. అనుమానము ప్రారంభమైతే విశ్వాసం బలహీనపడిపోతుంది. అందుకే ఇక్కడ అబ్రహాము గురించి రాయబడింది అన్నమాట. ఏమని? అవిశ్వాసము వలన అతడు సందేహింపలేదు. అవిశ్వాసమును మనసులోనికి రాలేదు, అనుమానాన్ని మనసులోనికి రానియకూడదు. ఏం చేశాడంటే తను ఉన్నటువంటి స్థితిలోనే దేవుని మహిమపరిచాడు. అధ్యాయాలు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. మనం ఉన్నటువంటి స్థితి ఎంత హీనంగా ఉన్నా, ఎంత నీచంగా ఉన్నా, ఎంత దారుణంగా దుఃఖకరంగా ఉన్నా, ఉన్న పరిస్థితులలోనే ప్రభువుని స్తుతించడం నేర్చుకోవాలి. అది దేవునికి ఇష్టం. మనం ఏ స్థితిలో ఉన్నా కూడాను ఆ స్థితిని బట్టి ప్రభువా నీకు స్తోత్రం, ఈ స్థితిలో నన్ను తీసుకొని పోతున్నందుకు అని ప్రభువుని స్తుతించగలిగినటువంటి స్థితిలో మనము ఉన్నప్పుడు అది దేవునికి ఇష్టమైనటువంటి ఇంపైన సువాసన. దేవుడు దాన్ని ఆక్రమిస్తాడు. సందేహించి అవిశ్వాసంలోని ప్రభువుని వదిలిపెట్టి వెళ్ళిపోవడం కాదు, ఏ స్థితిలో ఉన్నా కూడా. అందుకే ఈ స్త్రీ అంత వ్యతిరేకత ఎదురవుతున్న శిష్యుల నుండి, ప్రభువు నోటి నుండి సైతం తాను వెనుకకు వెళ్ళిపోలేదు, అనుమానం రానియలేదు. ఆమెకున్నటువంటి ఒకే ఒక బలం, నమ్మకం, విశ్వాసం. ఏందా విశ్వాసం? నా కుమార్తెను ఈయన మాత్రమే బాగు చేయగలడు. అంతే. నా కుమార్తెను ఆయన మాత్రమే బాగు చేయగలడు, ఇంకెప్పుడు చేయదు. అదేంటిది? అది సత్యం. మీరు బాగా అర్థం చేసుకోండి. నా కుమార్తెను ప్రభువు మాత్రమే బాగు చేయగలడు అనేటువంటిది సత్యం. సత్యము మన మనసులో ఇష్టం చేసుకుని కూర్చున్నప్పుడు విశ్వాసం స్థిరంగా ఉంటుంది. సత్యము మన హృదయంలో. ఏంటి సత్యం? దేవుని వాక్యం సత్యం, దేవుడి సత్యం, యేసు ప్రభువే సత్యం. యేసు ప్రభు మన హృదయంలో స్థిరంగా ఉన్నప్పుడు పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడాను విశ్వాసం తొడగదు, బెడగదు, స్థిరంగా ఉంటుంది. సత్యంపై ఆధారపడుతుంది. అందుకే యేసు ప్రభు చెప్పాడు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఎప్పుడు? మీరు సత్యమును గ్రహించినప్పుడు. సత్యమును గ్రహించినప్పుడు. ఈ స్త్రీ గ్రహించింది, ఈ తల్లి గ్రహించింది, సత్యము గ్రహించింది. ఏం సత్యం? నా కుమార్తెను ఈయన మాత్రమే బాగు చేయగలరు. అప్పుడు ఇంకా అబ్రహాము గురించి ఏం రాయబడింది? దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని
సమర్థుడని నా కుమార్తెను బాగు చేయటం ఈయన మాత్రమే సమర్థుడు, ఈయన మాత్రమే చేయగలడు. నాకు ఈ వయసులో కూడాను నా శరీరము, నా భార్య శరీరము మృతతుల్యమైనప్పటికీ కూడాను నాకు నా భార్యకు బిడ్డలను ఇవ్వడానికి ఆయన సమర్థుడు. ఇది విశ్వాసం. నా సమర్థత లేకపోయినప్పటికీ కూడాను, సమర్థత లేని వారికి సైతం సమర్థతను ఇవ్వగలిగినటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన సమర్థత పైన నాకు విశ్వాసం ఉన్నది. కాబట్టి నేను బలహీనపడను. కొంచెం మనసు పెట్టాలి, మీరు అర్థం చేసుకోవడం. చదవండి. సమర్థుడని రూఢిగా విశ్వసించి, ఏమొచ్చింది? విశ్వాసం వలన బలం వచ్చింది. రూఢిగా విశ్వసించి, ఎప్పుడైతే ఖచ్చితంగా ఈయన మాత్రమే నా కుమార్తెను బాగు చేయగలడు అని రూఢిగా విశ్వసిస్తూ ఉందో ఆ తల్లి, ఏమొచ్చింది? ఆ తల్లికి విశ్వాసం వలన బలం వచ్చింది. ఇంకేం కావాలి? అందుకే ఆ బలం వలన తాను వెనుకకు వెళ్ళలేదు. మళ్ళీ మళ్ళీ ప్రభువును అడగలుగుతాం. విశ్వాసం వలన బలం పొందుకున్నటువంటి స్త్రీ, ఆ స్త్రీ. ఆ తర్వాత చదవడం అమ్మమ్మ, నేను చదివిన రోమిలకు రాసిన పత్రిక 4. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడింది. ఎందుచేత? విశ్వసించాడు కాబట్టి. ఆ విశ్వాసము అబ్రహాముకు నీతిగా ఎంచబడింది. ఈ స్త్రీ కూడాను యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచింది కాబట్టి ఆ విశ్వాసము ఆ స్త్రీకి నీతిగా ఎంచబడుతూ ఉన్నది. ఆ స్త్రీని దేవుడు ఇప్పుడు, ప్రభు ఇప్పుడు ఎట్లా చూస్తున్నాడంటే ఒక నీతిమంతురాలిగా చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత అది అతనికి ఎంచబడింది అని చెప్పి ఆయన గురించి మాత్రమే కాదు రాసింది ఇక్కడ. మన ప్రభు అయిన యేసు మృతులలో నుండి లేపిన వారి యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడదని మన నిమిత్తము రాయబడి ఉన్నది. మన నిమిత్తము రాయబడి ఉన్నది. మనము కూడాను విశ్వాసం వచ్చినప్పుడు ఆ విశ్వాసం వల్ల బలము పొందుకుంటాము అని మన నిమిత్తము కూడా రాయబడి ఉన్నది. అందుకే ఆ స్త్రీ ఆ సీక్రెట్ తెలుసుకున్నది. ఆ విశ్వాసం వలన బలం పొందుకున్నది. బలం పొందుకొని మళ్ళీ మళ్ళీ ప్రభువుని అడుగుతా ఉన్నది. ప్రభు దగ్గరకు వచ్చి ఆ విశ్వాసం ద్వారా ఏం చేసిందంట? ఇప్పుడు చదవండి 25వ వచనం. ఆ అయినను అనేటువంటి మాట ఉంది. అయినను కూడాను ప్రభు దగ్గరికి ఎట్లా వచ్చింది ఆమె అంటే విశ్వాసం బట్టి. విశ్వాసం నుండి బలం పొందుకున్నది. అయినను అంత ప్రతికూల పరిస్థితులు ఎదురై అయినను ఆమె ఎక్కడికి వచ్చింది? ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేస్తుంది? ఆయనకు మొక్కి ఇంత జరుగుతున్నా కూడా చూడండి, ఆమె మొక్కుతుంది. మొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. చివరి మాట, ఒక మంచి తల్లి యొక్క విశ్వాసము పరీక్షించబడుతుంది. ఇంత బలం తెచ్చుకున్నాం కదా విశ్వాసం బట్టి, ఇంత బలం తెచ్చుకున్నాం విశ్వాసం బట్టి. అయితే ఒక మంచి తల్లి యొక్క గొప్ప విశ్వాసం అయినప్పటికీ ఆ విశ్వాసము పరీక్షించబడుతుంది. శుద్ధ సువర్ణం ఏ విధంగా కొలిమిలో కాల్చబడి పరీక్షించబడుతుందో తన బిడ్డల యొక్క విశ్వాసాన్ని కూడా దేవుడు పరీక్షించి వారు మేలు రకమైనటువంటి వ్యక్తులుగా ఆయన పరిగణించడానికి వారి విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తారు. అది ఆయనకి ఇష్టం. ఆయన కంసాలి అని చెప్పేసి రాయబడింది బైబిల్లో. ఆయన కంసాలి అగ్ని వంటి వాడు అని చెప్పేసి రాయబడింది బైబిల్లో. కంసాలి ఏం చేస్తాడు? సువర్ణాన్ని కొలిమిలో వేసి కాలుస్తాడు. తన బిడ్డల యొక్క విశ్వాసం ఆయన పరీక్షిస్తాడు. ఇప్పుడు ఈ యొక్క స్త్రీ యొక్క విశ్వాసం కూడా పరీక్షించబడతా ఉంది. విశ్వాసం అనేది
ప్రభు ఇద్దరుని పొందుకునేంత వరకు ఊరుకునేది కాదు, ఆగిపోయేది కాదు. దాన్నే విశ్వాసం అంటారు. విశ్వాసం అనేది ప్రభు దగ్గర నుండి అడిగి గోజారి మొరపెట్టి సహనంతో ఓర్పుతో కనిపెట్టి ప్రభు చేత ఇప్పించుకునేదాకా ఊరుకునేది కాదు విశ్వాసం. విశ్వాసములు పొందటువంటి లక్షణం అది. ఎదురు చూస్తాడు. 8 సంవత్సరాలు ఎదురు చూస్తాడు. అబ్రహాము 25 ఏళ్ళు ఎదురు చూసినట్లు ఎన్ని అమంత్రాలైనా కానీ ఎదురు చూస్తారు. ఈ స్త్రీ కూడా ఎదురు చూస్తూ ఉంది. పరీక్ష చాలా కఠినంగా ఉంది. ఈ స్త్రీకి ఎదురైనటువంటి పరీక్ష చాలా కఠినంగా ఉంది. ఈ తల్లికి ఎదురైనటువంటి పరీక్ష. ఏమంటున్నాడు? యేసు ప్రభు ఆమెను ఏమంటున్నాడు? డైరెక్ట్ గా కుక్క. ఎంత ఎక్స్ట్రీమ్ లేదా ఈ సిచ్యువేషన్! ఎంత తీవ్రంగా ఉంది, ఎంత బాధాకరంగా ఉంది. ఎవరు ఓర్చుకోగలుగుతారు ఇటువంటి పరిస్థితులు? విశ్వాసి మాత్రమే ఓర్చుకోగలుగుతారు. అన్యులు లోకస్తులు ఎవరు ఓర్చుకోలేరు. ఎంత కష్టమైన కానీ కూడా ఓర్చుకోగలిగేది కేవలం ప్రభువు నందున్నటువంటి విశ్వాసం మాత్రమే ఓర్చుకోగలుగుతారు. ఆ శక్తి దేవుడు ఇస్తాడు. విశ్వాసంగా దేవుడు ఆ శక్తి ఇస్తాడు. విశ్వాసములకు ఆయన కర్త. దాంట్లో కొనసాగడానికి శక్తినిచ్చేటువంటి వాడు యేసు ప్రభు. ఆయన ఇచ్చాడు ఈ స్త్రీకి అంత గొప్ప విశ్వాసం. నువ్వు కుక్క అని అంటున్నాడు. ఏమని? అమ్మా, నేను పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లల బయట ఎత్తు కాదు, నేను చేయను. నేను ఏదైనా చేస్తే నా పిల్లలు చేసుకుంటాను. ఒకవేళ నీకు చేస్తే ఏమైందంటే కుక్క పిల్లలు చేస్తాడు. నా పిల్ల నోట్లో పెట్టకుండా ఒక పిల్లలు పెడితే ఎట్లుంటుందో అట్లుంటుంది నేను ఇప్పుడు నీకు చేస్తే అని అంటున్నాడు ప్రభు. ఇంతకన్నా హ్యూమిలియేషన్ ఏముంటుంది ఒక తల్లికి? అయినా కానీ ఆమె విశ్వాసం కలిగిన స్త్రీ కదా, ఏమంటుందో చూడండి. నిజమే ప్రభు. ఒప్పుకుంటా ఉంది ఆ తల్లి. ఏమని ఒప్పుకుంటా ఉంది? అవును ప్రభు, నేను కుక్కనే. అవును ప్రభు, నేను కుక్కనే. నేను నీ కుక్కను. నేను నీ పెంపుడు కుక్కను. పెంపుడు కుక్కలు యజమాని దగ్గరికి విశ్వాసంతో వస్తాయి తోకాడించుకుంటూ. కుక్కలకు ఉన్నటువంటి విశ్వాసం ఎవరికి ఉండదని చెప్పేసి మనకు తెలుసు. ప్రభు కుక్క అంటే, అవును ప్రభు నేను కుక్కనే, నీ కుక్కను, నీకు లాయల్టీగా ఉంటాను, నీకు విశ్వాస పాత్రులైనటువంటి నీ కుక్కను. నీ కుక్కలకు నీ తిన్న తర్వాత, నీ పిల్లలు తిన్న తర్వాత మిగిలిన రొట్టెలన్నా పెట్టడం నీ కుక్క కదా, వేస్తారు కదా. ఆ రొట్టెలు కొని నా కూతురికి బాగు చేయి. నీవు తినగా, నీ ఇంటి వారు తినగా, నీ పిల్లలు తినగా మిగిలినవి తినడానికి నాకు అర్హత లేదా ప్రభువా? చూడండి, విశ్వాసము అనేటువంటిది ఒక తల్లిని ఎంత ఎక్స్ట్రీమ్గా తీసుకుపోయిందో ఆత్మీయ జీవితంలో. అందుకే మనల్ని విశ్వాసులు అన్నారు. విశ్వాసులు అన్నదానికి ప్రభు బిలీవర్స్. విశ్వాసం అనేటువంటిది అంత శక్తివంతమైనటువంటిది అని చెప్పేసి ప్రభు ఇక్కడ చేయడానికి ఇష్టం లేక కాదు ఇక్కడ మాట్లాడినది. ప్రభు కేవలం యూదుల కోసం రాలే, ఆయన లోకరక్షకుడు. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో, ఈ ప్రత్యేకమైనటువంటి కాంటెక్స్ట్లో ఆమె విశ్వాసాన్ని పరీక్షించి లోకానికి, మనలాంటి వారికి, ఇది ఇలాంటి తల్లుల దినోత్సవంలో అనేక మంది ప్రజలకు తెలియజెప్పడానికి ప్రభు ఈ విధంగా ఆమెను ట్రాక్ చేస్తూ వచ్చాడు. అంతేగాని ప్రభు అట్లా అనడం, అట్లా చెప్పడం అనేటువంటిది అసంభవం. కానీ అలా ఎందుకున్నాడంటే విశ్వాసం ఎప్పుడు కూడా పరీక్షకు లోనవుతుంది. ఒక తల్లి విశ్వాసం, ఒక మంచి తల్లి విశ్వాసం కలిగి ఉంటుంది. ఒక మంచి తల్లి జ్ఞానం కలిగి ఉంటుంది. ఒక మంచి తల్లి తనకున్నటువంటి విశ్వాసం పరీక్షించబడుతుంది.
ఒక మంచి తల్లి తన బిడ్డల బాధను తన బాధగా ప్రభు సన్నిధికి తీసుకుపోతుంది. ఒక మంచి తల్లి ప్రభు సన్నిధిలో సహనముతోటి, ఓర్పుతోటి, విశ్వాసంతోటి కనిపెట్టగలరు. అటువంటి వారే మంచి తల్లులు అని చెప్పేసి ఇక్కడ ఈ స్త్రీని గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అప్పుడేమన్నాడు ప్రభు? నీ విశ్వాసము గొప్పది. అంతే, నీ విశ్వాసము గొప్పది. నీ విశ్వాసమును బట్టి ఈ కార్యము జరుగుతూ ఉన్నది. నీ విశ్వాసమును బట్టి నీ కుమార్తె నేను స్వస్థపరుస్తూ ఉన్నాను. నీవు కోరినట్టే నీకు అగునుగా అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. నీ విశ్వాసము గొప్పది కాబట్టి నీ కుటుంబం స్వస్థపరచబడతారు. నీ విశ్వాసము గొప్పది కాబట్టి నీ పిల్లలు స్వస్థపరచబడతారు, బాగు చేయబడతారు, వారి వృద్ధిలోనికి వస్తారు. నీ విశ్వాసం గొప్పది కాబట్టి వారు ఉన్నతంగా ఎదుగుతారు. ఇక్కడ డైరెక్ట్ గా ఆ అమ్మాయికి ప్రభువుకి ఏం ఇంట్రాక్షన్ లేదు. మీరు బాగా గమనించండి. ఇక్కడ ఈ అమ్మాయికి ప్రభువుకి కలిసింది లేదు, మాట్లాడింది లేదు, ప్రభువుని ఆమె ప్రభావాలను కాపాడు అని కోరింది లేదు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు మధ్యలో? తల్లి మీడియేటర్గా ఉంది ప్రభువుకి, తన కుమార్తెకి, తన పిల్లలు. తల్లి విశ్వాసం బట్టి ఆ బిడ్డ బాగుపడుతుంది. తల్లి విశ్వాసం బట్టి ఆ కుటుంబం బాగుపడుతుంది. తల్లి విశ్వాసం బట్టి దెయ్యాలు పోతాయి. ఎదురికి సమస్య తల్లికి విశ్వాసం లేకపోతేనే సమస్య, తల్లికి సహనం ఓర్పు లేకపోతేనే సమస్య. అట్టి విశ్వాసం కలిగి ఉండడానికి ఈ తల్లుల దినోత్సవంలో మనము ఒక స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. మన బిడ్డలేడం ఆ విశ్వాసమే మన బిడ్డలను కాపాడుతుంది, ఆ విశ్వాసమే స్వస్థపరుస్తుంది. అదే కాదు, ఈ విశ్వాసము గొప్పది. ఆ గొప్ప విశ్వాసము కలిగి ఉండడానికి ఈ దినం మనము ఈ తల్లుల దినోత్సవంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమృద్ధిగా తన కృపను శక్తిని అనుగ్రహించడం కనుక ఆమె ప్రార్థన చేసుకుందాం.